హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి IBPS అనమాట. POMT 2025 ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉన్నాయో మన ప్రిలిమ్స్కి సంబంధించినటువంటిది 23rd and 24th ఆగస్ట్ అయితే షెడ్యూల్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ అయితే అయింది. ప్లస్ మనకి 14 స్టార్ట్ అయింది అనమాట మనకి అడ్మిట్ కార్డ్ రిలీజ్. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 24th ఆగస్ట్ 2025. అందరికి కూడా మెసేజెస్ అయితే వస్తున్నాయి అనమాట మొబైల్ నెంబర్కి. అక్కడైతే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే రోల్ నెంబర్ కూడా దాంట్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. దాంతో మీరు ఈజీగా లాగిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడైతే ఇంగ్లీషు అదే హిందీ తీసుకోవచ్చు అనమాట. మనం టిక్ ఆన్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అయితే మీకు SMS అయితే వచ్చి ఉంటుంది. లేకపోతే మీరు అయితే వచ్చి నోట్ చేసుకొని పెట్టుకొని ఉంటారు. అది రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. లేదంటే ఇప్పుడైతే మీకు ఒక రోల్ నెంబర్ అయితే మీకు పంపడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఆ విధంగా కూడా మీరు ఇక్కడ లాగిన్ అయితే అయిపోయి అడ్మిట్ కార్డ్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. క్యాప్చా ఎంటర్ చేయాలి, లాగిన్ అయితే అవ్వాలి. ఒకవేళ కనుక పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది, అలాగా తీసుకోవచ్చు. ప్లస్ మీరు కనుక ఫర్గాట్ పాస్వర్డ్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ లేదంటే కనుక ఈమెయిల్ ID ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మీరు ఆ యొక్క పాస్వర్డ్ రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, లాగిన్ అవ్వగానే డైరెక్ట్గా మీకు ఈ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ప్రింట్ అని ఉంటుంది అనమాట. ప్రింట్ అంటే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇలా ఫ్రెండ్స్, ఈ యొక్క అడ్మిట్ కార్డు అలాగే ఫోటో ID ప్రూఫ్ మనం ఒకటి పట్టుకెళ్ళాలన్నమాట, కాపీ. ఈ రెండు కూడాను ఇక్కడ ఎగ్జామ్ అఫీషియల్స్ స్టాంప్ వేసి సైన్ చేసి ఇస్తారు. అది మనం వెనకైతే తెచ్చుకొని మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం అయితే మనం దానిని అట్టు పెట్టుకోవాలన్నమాట. మన దగ్గర రిటైన్ చేసుకోవాలి. అందుని చెప్పేసి ఇక్కడ మనకి నోట్ అయితే ఇవ్వడం జరుగుతున్నది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది, అలాగే క్యాండిడేట్స్ నేమ్, ఎగ్జామ్ డేట్, రిపోర్టింగ్ టైము, అలాగే వెన్యూ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనమాట. అన్నీ అయితే ఉన్నాయి. ఇట్స్ రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనం ఒక బాక్స్ అయితే ఉందన్నమాట. పక్కన అయితే మనం అప్లోడ్ చేసిన ఫోటో ఉంది. అలాగే దాని పక్కన వచ్చేసరికి మనం లైవ్లో క్యాప్చర్ చేసిన ఫోటో ఉంది. అది సేమ్ ఏదైతే మనం అప్లోడ్ చేసామో ఆ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ మనం పేస్ట్ అయితే చేసిన తర్వాత సైన్ అయితే చేయాలన్నమాట. ఈ విధంగా సైన్ చేసి దీన్ని అయితే మనం ఎగ్జామినేషన్కి తీసుకెళ్ళాలి. ఇక్కడ మనం ఏదైతే ఫోటో అతికిచ్చామో అదైతే మనం ఒక 8 కాపీస్ అయితే అటు పెట్టుకోవాలి మన దగ్గర. ఒకటి ఎడిషనల్గా కూడాను మనం ఈ యొక్క అడ్మిట్ కార్డ్తో పాటు ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకొని వెళ్ళాలి. ప్లస్ అలాగే ఇక్కడ మనం ఏదైతే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసామో అదే మనం లైవ్ క్యాప్చర్ చేసామో అదే ఫోటోని ఇక్కడ అంటించాలన్నమాట. సో అది రెండు కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే అవ్వాలి. ఎటువంటి డిస్క్రిపెన్సీ అంటే ఎటువంటి సవరణ అనేది ఉండకూడదు అనమాట. ఇక్కడ నోట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా కిందకు వచ్చేస్తే మీరు ఇక్కడైతే మనకి దిస్ ఈజ్ ఎసెన్షియల్ అని ఉందన్నమాట. ఇదైతే ఇక్కడ కాల్ లెటర్, ఈ యొక్క అడ్మిట్ కార్డు ఒక ప్రింట్అవుట్ తీసుకొని దాని మీద ఇప్పుడు ఫోటో అతికిచ్చి సైన్ చేసి ఈ కాపీతో పాటు ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఒక కాపీ కూడా మనం తీసుకొని దీంతోపాటు వెళ్ళాలన్నమాట. అలాగే ఒక ఎడిషనల్ ఫోటోగ్రాఫ్ కూడా తీసుకెళ్ళాలి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు ఇక్కడ పాన్ కార్డు, పాస్పోర్ట్, అలాగే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ID కార్డు ఇంకా కూడాను ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి ఎల్లో అయితే చేస్తారు. ఏదైతే మీరు అప్లికేషన్ ఫామ్లో అక్కడ ID ప్రూఫ్ ఇచ్చారో దాంట్లో ఉన్నటువంటి నేమ్ డీటెయిల్స్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేది అయి ఉండాలన్నమాట. లేకపోతే మనకి ప్రాబ్లం అయితే అవుతుంది. అయితే మన రేషన్ కార్డు కానీ అలాగే లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది యాక్సెప్ట్ అయితే చెయ్యరనమాట. మిగతావన్నీ కూడా అలౌ చేస్తారు. ఇక్కడ మనం ఏవైతే అలౌ చేస్తారో అక్కడ లిస్ట్ అయితే ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మన ఎగ్జామినేషన్ సెంటర్లో ఏదైతే మన ID ప్రూఫ్ ఉందో ఆధార్ కార్డు, పాన్ కార్డు అనేది ఇక్కడ రాయాలి. దాని నెంబర్ వేసుకోవాలి. అక్కడ ఎట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఇక్కడ సిగ్నేచర్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ హ్యాండ్ రైటింగ్ శాంపిల్ అనమాట. టు బి కాపీడ్ ఫ్రమ్ ద స్క్రీన్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్. మన స్క్రీన్ మీద ఉన్నది ఇక్కడ మన చేతితో అయితే రాయాలన్నమాట హ్యాండ్ రైటింగ్ శాంపిల్ కోసము. అదైతే మీకు ఫోటో IDతో పాటు ఇదనేది ఈ రెండు కూడా వెనక్కి అయితే ఇస్తారు. సైన్ చేసి స్టాంప్ వేసి అదైతే మీరు వెనక్కి తెచ్చుకొని రిటర్న్ అయితే చేసుకోవాలి. ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక మీరు తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం అనమాట. అలాగే ఇక్కడ మనకి ఈ యొక్క IBPS వెబ్సైట్లో ఒక బుక్లెట్ అయితే ఇచ్చారనమాట. ఒక 9 పేజెస్ బుక్లెట్. అది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దాంట్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించి మన శాంపిల్ క్వశ్చన్స్ అవన్నీ కూడా ఉన్నాయి, మీరైతే చూసుకోవచ్చు అనమాట. శాంపిల్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే అన్నీ కూడా ఉన్నాయన్నమాట. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అలాగే అన్నీ కూడా రీజనింగ్ ఎబిలిటీ ఆ మూడింటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ శాంపిల్ క్వశ్చన్స్ అవి. ఇది ఒక 9 పేజెస్ ఆఫ్ ఇది మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు.